సో నిన్న హైదరాబాద్ మొత్తం బోనాల కోలాహలమే జరిగింది. సో ఇక బోనాల పండుగ ఘనంగా జరగడంతో హైదరాబాద్లో మొత్తం సందడి వాతావరణం ఉంది. దీన్నే హైదరాబాద్ ట్యాబ్లైడ్లో తీసుకున్నారు. ఇక బొట్ల బొట్ల బోనం పట్నమంతా వైభోగం అంటూ తీసుకున్నటువంటి వార్త ఇది. ఇది లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఇక బోనాలతో భారీగా తరలివచ్చినటువంటి భక్తులు. ఇక భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజల్లో పాల్గొన్నాడు. ఇక హరిబౌలిలో అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి ఐఏఎస్ ఆఫీసర్ శైలజ రామయ్య. ఇక అంబారిపై సింహవాహిని అమ్మవారిని ఊరేగిస్తున్న దృశ్యం ఇది. దీంతో పాటుగా ఇక కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చిండ్రు. ఇక ఇది కొత్తపేటలోని కిలా మైసమ్మ ఆలయం, మూసాపేట చిత్తారమ్మ ఆలయం. ఇక సో మొత్తం హైదరాబాద్ మొత్తం నిన్న బోనాల సందడి నెలకొంది హైదరాబాద్లో. ఇది ఇక నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఘోర ప్రమాదం నేపథ్యంలో ఇక అండర్ గ్రౌండ్లో సెల్లార్లో లైబ్రరీ ఉండడంతో అక్కడికి వాటర్ వచ్చి 3 విద్యార్థులు జలసమాధయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా చాలా శిక్షణా కేంద్రాలు అట్లాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త ఇది. ఇక శిక్షణ గుహలు ఢిల్లీలోని శిక్షణ కేంద్రంలోకి వరద చేరి 3 మృతి, నగరంలోనూ ప్రమాదకరంగా వందలాది కోచింగ్ సెంటర్లు. ఇక అశోక్ నగర్లోని ఓ ఇంట్లో ఇట్లా ఏర్పాటు చేసిండ్రు ఈ స్టడీ హాల్. ఇవన్నీ హైదరాబాద్లో కూడా ఇట్లాంటి డేంజరస్ స్పాట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఒకరు మాత్రమే నడవగలిగే మెట్ల మార్గంతో 3-4 అంతస్తులో శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. వాటిలో రోజు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ తరగతులు నడుస్తున్నాయి. ఒక మంచం పట్టే గదిలో 20 కుర్చీలతో ప్రైవేట్ లైబ్రరీలు కొనసాగుతున్నాయి. వాటికి అనుమతులు లేవు. భద్రత డొల్లా. మంచి గాలి వెలుతురు అనే ప్రశ్నే ఉండదు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని అశోక్ నగర్లో కనిపించే దారుణ దృశ్యాలు ఇవి. ఢిల్లీలో తాజాగా కురిసిన భారీ వర్షాలకు ఓ ఐఏఎస్ శిక్షణా కేంద్రం లైబ్రరీలోకి నీరు చేరి అందులో చదువుతున్న 3 జలసమాధయ్యారు. రేపు హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఈనాడు తీసుకొచ్చినటువంటి కథనం ఇది. ఇక జాప్యానికి మూల్యం పెరిగిన వ్యయమంటూ పాత బస్తీలో మెట్రోకి కిలోమీటర్కి 365 కోట్లపైనే ఖర్చు అవుతుందట. గుట్ట వరకు పొడిగింపుతో భారీగా అంచనాలు. ఇక పాత బస్తీ మెట్రో పనుల జాప్యంతో అంచనా వ్యయాలు భారీగా పెరిగాయి. చాంద్రాయన్ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పనుల పూర్తికి తాజా లెక్కల ప్రకారం 2675 కోట్ల ఖర్చు అవుతుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ లెక్కన కిలోమీటర్కి 356 కోట్ల రూపాయలు అవుతుంది. తొలి దశ మెట్రో పనులకు సగటున 250 కోట్ల రూపాయలు మాత్రమే అయింది. సో ఇక మెట్రో ఎక్స్టెన్షన్ అనేది చాలా లేట్ అవ్వడం వల్ల దానికి సంబంధించిన నిధులు కూడా పెరుగుతున్నాయంటూ తీసుకున్నటువంటి కథనం ఇది. ఇవి ఇక హైదరాబాద్కు సంబంధించినటువంటి వార్తలు.